యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. నేను మీ అర్జున్. ఈరోజు మీ ముందుకు మళ్ళీ ఒక మంచి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ కార్ అయితే సేల్‌కైతే తెచ్చానన్న. అది కూడా చాలా మంచి పేపర్ వ్యాలిడ్ ఉన్న బండి. నీట్ అండ్ క్లీన్ కండిషన్‌లో ఉందన్న. బండి వచ్చేసరికి ఫుల్ కండిషన్‌లో కార్ అయితే అందుబాటులో అయితే ఉంది. చాలా తక్కువగా నడిచిన బండన్న. మంచి ఫీచర్స్ అయితే కార్‌లో అందుబాటులో అయితే ఉన్నాయి. ఇంక్లూడింగ్ ప్రీమియం ఇంటీరియర్‌తో పాటు ఫుల్ పేపర్ వ్యాలిడిటీ అయితే కార్‌కైతే ఉందన్న. సో కార్ రిలేటెడ్ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. మీ దగ్గర ఏమైనా కార్స్ కానీ వెహికల్స్ కానీ సేల్కి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్కి వాట్సాప్లో ఫోటోలు అయితే పంపండి అన్న. ఎటువంటి కార్ అయినా కూడా నీట్ కండిషన్లో ఉన్నట్లయితే మనం స్పాట్లో అమ్మి పెడతాము. జస్ట్ మీ కార్ యొక్క ఫొటోస్ తీసి ఈ నంబర్కి వాట్సాప్లో పంపించండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ డిజైర్ కార్ అన్న. షిఫ్ట్లో డిజైర్ అనే వేరియంట్ కారు మీకు తెలిసిందే. సెకండ్ హ్యాండ్ మార్కెట్లో డిజైర్ కి చాలా మంచి డిమాండ్ అయితే ఉందన్న. ప్రస్తుతం వచ్చేసరికి కార్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ కండిషన్ లో అందుబాటులో అవుతుంది. ఒక వెల్ మెయింటైన్డ్ కార్ అనే చెప్పుకోవచ్చన్న. ఇది వచ్చేసరికి చాలా తక్కువగా నడిచిన కారు అండ్ విఎక్స్ఐ కాబట్టి పెట్రోల్ వేరియంట్ కార్ అన్న. బండి వచ్చేసరికి కార్ యొక్క రీడింగ్ విషయానికి వచ్చినట్లయితే బండి ఇప్పటి వరకు 84,000 కిలోమీటర్లు అయితే తిరిగిందన్న. 84,000 కిలోమీటర్స్ వెహికల్ రీడింగ్ అయితే ఉంది. ఫుల్ ఒరిజినల్ రీడింగ్ ఉందని ఓనర్ అయితే చెప్తున్నాను. పవర్ స్టీరింగ్ బండి అన్న. వెహికల్ వచ్చేసరికి నీట్ అండ్ క్లీన్ అవుట్లుక్లో అయితే ఉందన్న. బండి వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఉందన్న. కార్ యొక్క మోడల్ విషయానికి వచ్చినట్లయితే ఇది వచ్చేసరికి 2008 మోడల్ కార్ అన్న. 2008 మోడల్ వెహికల్. పేపర్ల వ్యాలిడిటీ వచ్చేసరికి 2030 వరకు పేపర్ల వ్యాలిడిటీ అవుతుంది. 2030 ఎండింగ్ వరకు పేపర్స్ వ్యాలిడిటీ అవుతుందన్న. మీరు పేపర్స్ పైన ఎలాంటి ఖర్చు అయితే పెట్టడం అవసరం లేదన్న. మీరు డైరెక్ట్గా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది డిజైర్ అన్న. షిఫ్ట్లో డిజైర్ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న వెహికల్ చెప్పుకోవచ్చు. టైర్స్ కండిషన్ విషయానికి వచ్చినట్లయితే 4 కొత్త సీల్ టైర్లు అయితే ఉన్నాయన్న. 4 న్యూ టైర్స్ అయితే బండికి అయితే ఉన్నాయి. అవుట్లుక్ పరంగా వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అందుబాటులో అవుతుంది. ఒక వెల్ మెయింటైన్ వెహికల్ అనేది చెప్పుకోవచ్చన్న. ఇది వచ్చేసరికి ఇక ఇంటీరియర్ విషయానికి వచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. విత్ లెదర్ సీటింగ్, చిల్డ్ ఏసీ వర్కింగ్ కండిషన్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ కండిషన్లో అవుతుంది. 4 పవర్ విండోస్ ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ కూడా బండిలో అందుబాటులో అయితే ఉందన్న. వెహికల్ వచ్చరికి ఇంటీరియర్ పరంగా అవుట్రీర్ పరంగా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇక కార్ యొక్క పేపర్ల విషయానికి వచ్చినట్లయితే పేపర్లు అన్ని క్లియర్గా ఉండి ఫుల్ ఫోర్స్లో అయితే ఉన్నాయన్న. వ్యాలిడిటీ వచ్చేసరికి 2030 వరకు పేపర్ల వ్యాలిడిటీ ఉంది. మీరు పేపర్ల పైన కూడా ఎలాంటి ఖర్చు అయితే పెట్టడం అవసరం లేదన్న. ఎండ్ టు ఎండ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. పెట్రోల్ బండి కాబట్టి మీకు మళ్ళీ వ్యాలిడిటీ కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం అయితే ఉండవచ్చు అన్న. ప్రస్తుతం అయితే 2030 వరకు అయితే ఉందన్న. ఇంకా 5 ఇయర్స్ ప్లస్ వ్యాలిడిటీ అయితే ఉంది కార్కి వచ్చేసరికి. ఇక కార్ యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ప్రతిరోజు తక్కువ ధరలో నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉన్న కార్లు లిమిటెడ్ ఎడిషన్లో మనమైతే మీ ముందుకైతే తెస్తామన్నా. సో ప్రతిరోజు 2 వెహికల్స్ మీ ముందుకు వస్తూనే ఉంటాయన్న. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని అయితే పెట్టుకోండి. అవి కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉన్న వెహికల్స్ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తానన్నా. మీరు ప్రైజింగ్తో పాటు ఖచ్చితంగా కండిషన్ కూడా కన్సిడర్ అయితే చేయాలన్నా. మంచి కండిషన్లో ఉన్న వాళ్ళు మనమైతే తెస్తామన్నా. ఇక ఈ కార్కు ధర ఓనరు 2,18,000 అయితే చెప్తున్నాడన్న. మాట్లాడుకున్నట్లయితే ధర కాస్త తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ వచ్చేసరికి ఓనర్ 2,18,000 చెప్తున్నా. ప్రైస్ నెగోషియేటబుల్. మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ కండిషన్ చెక్ చేసుకుని మాట్లాడుకున్నట్లయితే ధరలో తగ్గింపు అయితే చేయడం జరుగుతుందన్న. ఈ 2,18,000లో కూడా తగ్గిస్తాడన్న మాట్లాడుకున్నట్లయితే. వెహికల్ వచ్చేసరికి క్లీన్ అండ్ నీట్ కండిషన్లో అయితే ఉంది. అదే కాకుండా మంచి పేపర్ వ్యాలిడిటీ అయితే ఉందన్న. మీరు అది గమనించగలరు. మీకు పేపర్ల పైన కూడా ఎలాంటి ఖర్చు అయితే పెట్టడం లేదన్న. డైరెక్ట్ తీసుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. అట్లాంటి కండిషన్లో కార్ అయితే ఉంది. ఇక ఈ కారున ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ నుంచి ఈ కార్ అయితే మనకు అమ్మకానికి అయితే వచ్చిందన్న. తెలంగాణ స్టేట్. ప్రజెంట్ కారున లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ లోకల్ తెలంగాణ స్టేట్ అన్న. కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో దయచేసి మీరు కార్ దగ్గర వెళ్ళి ఓవరాల్ ఎండ్ టు ఎండ్ కండిషన్, ఇంజన్, బాడీ, సస్పెన్షన్, అవుట్లుక్, ఇంటీరియర్ ప్రతి ఒకటికి 2 సార్లు ఫుల్గా చెక్ చేసుకొని మీకు ఓకే అనుకుంటేనే కార్ అయితే తీసుకున్నా. మనం ఏ వెహికల్ తెచ్చినా కూడా ట్రాన్స్పరెంట్ అండ్ నీట్ అండ్ క్లీన్ వెహికల్స్ అయితే తేవడానికి అయితే ప్రయత్నిస్తామన్నా ఎల్లవేళలా. ఇక ఈ కార్ ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కోసం డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ అని పెట్టానన్నా. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వీడియోలో ఎక్కడ కూడా ఓనర్ నంబర్ అయితే ఉండదన్న. ఓనర్ నంబర్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే పైన కనబడుతున్న నంబర్కి నాకు వాట్సాప్లో హాయ్ పెట్టి ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్ అయితే పెట్టానన్నా. మీకు నేరుగా ఓనర్ నంబర్ అయితే ఇస్తాను. డైరెక్ట్గా డీల్ చేసుకొని కార్ అయితే తీసుకోవచ్చు. వెహికల్ వచ్చేసరికి చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో అవుతుంది. దాంతోపాటు చాలా
చాలా మంచి పేపర్ వ్యాలిడిటీ అవుతుందన్న. సో ఇది అన్న ఇవాటి వీడియో. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్ అయితే పెట్టుకోండి. ప్రతిరోజు 2 వెహికల్స్ అవి కూడా నీట్ అండ్ క్లీన్ కండిషన్లోనే మేము ముందుకు తెస్తూనే ఉంటాను. ఒక్కసారి ఛానల్ని విజిట్ చేయడం మర్చిపోకండి. ఓనర్ నెంబర్ కోసం వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్న, ఖచ్చితంగా మీకైతే రిప్లై అయితే వస్తుంది. కొద్దిగా లేట్ అవ్వచ్చు అంతే తప్ప 101% రిప్లై అయితే వస్తుంది అన్న. సో ఇది అన్న ఇవాటి వీడియో. నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి కార్తో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ అర్జున్ సైనింగ్ ఆఫ్. బాయ్.